హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేశానండి. బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఎవరికైనా ఈ వీడియో బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి బ్లౌజ్ కటింగ్ వీడియో, అది చూడండి. ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఏ సైజు బ్లౌజ్కైనా ఈ కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్కి పొడవు సరిపోయిద్దా, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిద్దా రాదా, ఎవరికైనా 2 ఇంచెస్ ఫోల్డ్ చేయొచ్చా అని నేను ఈరోజు వీడియోలో అయితే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఒక్కసారి ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ లెంత్ కొలిచి చూద్దాము. చూడొచ్చు మీరు, 16.5 ఇంచులు అయితే ఉందండి ఖర్చులతో సహా. 16.5 ఇంచులు ఉంది కదా, దీన్ని మనం చాలా మంది 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సరిపోయిద్ది ఏ సైజ్ బ్లౌజ్కైనా అంటారు. మ్యాక్సిమం సరిపోయిద్దండి, నేను కూడా చెప్పాను వీడియోలో. కానీ చూడండి, 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చిందో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు వచ్చింది. 16.5 ఇంచులు కదా బ్యాక్ పార్ట్, 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే 14.5 ఇంచులు అయితే వచ్చిందండి. 14.5 ఇంచులు మనం ఒక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్తో అయితే కొలిసి చూద్దాం. మెజర్మెంట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవాలి పొడవు అంటే ఇలా సాగదీయొద్దండి. క్రాస్ కట్ బ్లౌజ్ అయితే మీరు ఇలా సాగదీశారనుకోండి, ఎంత పొడవైనా సాగిద్ది అనమాట. ఫస్ట్ ఇలా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్. ఈ మెయిన్ డాట్ ఇక్కడ వరకు ఉంది. ఫస్ట్ చెస్ట్ పాయింట్ ఎక్కడ వరకు ఉందో కొలుచుకుందాం. 11 ఇంచుల దగ్గరికి అయితే మనకి చెస్ట్ పాయింట్ వచ్చింది. 11 ఇంచులు చెస్ట్ పాయింట్, 11 ఇంచులు అనమాట. ఈ 11 ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ టేప్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే 13.5 ఇంచులు అయితే వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు. 13.5 ఇంచులు, అలాగే ఒక పావు ఇంచు షేప్ బెల్ట్ కోసం, జాయింట్ కోసం, మొత్తం పావు తక్కువ 14 ఇంచులు అయితే వచ్చింది. ఎంత? 13.5 ఇంచులు అనమాట. 13.5 ఇంచులు అయితే వచ్చింది. మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాం కదా, 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చింది? 14.5 ఇంచులు. 14.5 ఇంచులు అయితే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మనకి పావు ఇంచు నుంచి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఇలా పెట్టి కట్ చేసుకుంటే ఏమైందంటే, ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అంటే. ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారినట్టు వచ్చిందండి. షేప్లు అయితే కరెక్ట్గా రావన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ సరిపోయిద్ది. ఎప్పుడు వరకు సరిపోయిద్ది? బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 15 ఇంచుల వరకు ఉంటే అప్పుడు మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోయిద్ది. 15 ఇంచులు దాటి 16 ఇంచులు, ఒక్కొక్కరు నడుము పొడవు ఎక్కువ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు 17 ఇంచులు కూడా పెట్టుకుంటారండి. నడుము పొడవు చాలా కిందకి వేసుకునే అలవాటు ఉంటుంది చాలా మందికి. అలా వచ్చినప్పుడు మీరు 2 ఇంచెస్ ఫోల్డ్ చేశారంటే 15 ఇంచెస్ వచ్చింది కదా, 17 ఇంచెస్ పొడవు పెట్టినప్పుడు అప్పుడు 15 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎవరికి ఉండదు. ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ కుదరదు 15 ఇంచెస్ వస్తే. మినిమం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎప్పుడైనా 13 ఇంచులు కానీ 13.5 ఇంచులు కానీ రావాలండి. లేదు అంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే మీరు ఎప్పుడైనా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే కంపల్సరీ తీసుకోండి. రెండే విషయాలు, బ్యాక్ పార్ట్ పొడవు 15 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నా, ఫ్రంట్ పార్ట్ పొడవు 14 ఇంచుల కన్నా ఎక్కువ వచ్చినా ఒక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోండి. ఇలా లేదు మీరు బ్యాక్ పార్ట్ 15 ఇంచులు పెట్టుకున్నారంటే 13 ఇంచులే వచ్చింది మనం 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే, అప్పుడు సరిపోయిద్ది. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఉండే డౌట్, 16 ఇంచులు పెట్టినా 17 ఇంచులు పెట్టినా, చాలా వీడియోస్లో చూస్తున్నారు కదా, యూట్యూబ్లో కూడా చాలా మంది చెప్పేది అదే, 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే ఎవరికైనా సరిపోయిద్దని చెప్తారు కదా. అలా ఫాలో అయ్యి మీరు 16 ఇంచెస్, 16.5, 17 ఇంచెస్ బ్యాక్ పార్ట్ పొడవు ఉన్న బ్లౌజులకి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి కుట్టారంటే అస్సలు సెట్ అవ్వదండి బ్లౌజ్ అనేది. ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు కుదరదు అనమాట. ఈ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను కట్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసేసాను బ్లౌజు. నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట, సరే వీడియో తీసి పోస్ట్ చేద్దాం, చాలా మందికి యూజ్ అయింది కదా అని అయితే నేను పెడుతున్నాను ఈ వీడియో అనేది.
రెండే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ 13 ఇంచుల కన్నా ఎక్కువ 13.5 ఇంచులు వస్తే పర్లేదు ఫోల్డ్ చేసిన తర్వాత. అంతకన్నా ఎక్కువ వస్తే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోండి. లేదు బ్యాక్ పార్ట్ 16 ఇంచుల కన్నా ఎక్కువ వచ్చినా సరే, ఎక్కువ పెట్టినా సరే మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోండి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా మీరు మర్చిపోయి 16 ఇంచులు 17 ఇంచులు పొడవు పెట్టినప్పుడు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి పెట్టారంటే బ్లౌజ్ అనేది అస్సలు సెట్ అవ్వదు. మరి 2 ఇంచెస్ కన్నా ఎక్కువ ఫోల్డ్ చేసినప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తగ్గిద్ది కదా పొడవు అనుకోవచ్చు మీరు. అలా ఏముండదండి. మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ షేప్ బెల్ట్ పొడవు అనేది ఎక్కువ వచ్చింది. ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా అలాగే ఉంటుంది. మెజర్మెంట్ బ్లౌజ్కి కొలత అలా వచ్చిందంటే ఆబ్వియస్గా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది ఎక్కువ వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచే తీసుకోవాలి. ఎప్పుడైనా మీరు పొడవు ఎక్కువ పెట్టిన వారా ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు పెంచుకోవాలి. ఇదే కాదు, చాలామంది మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఒక 1 ఇంచ్ అలా నడుం పొడవు పెంచమని చెప్తారు కదా. అలా నడుం పొడవు పెంచమన్నప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఓకే అండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ నడుమే పెంచండి అని చెప్తారు చాలామంది. అలా పెంచినప్పుడు కూడా మీరు ఆ 1 ఇంచ్, ఇప్పుడు 15 ఇంచులు ఉంది మెజర్మెంట్ బ్లౌజ్కి, 1 ఇంచ్ పెంచమన్నారు అంటే 16 ఇంచులు పెట్టారు బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి. మరి 16 ఇంచులు పెట్టినప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ వాళ్ళకి సెట్ అయింది అంటే వాళ్ళు 14 ఇంచులు మెజర్మెంట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఉంటారు కదా. మీరు బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ పెంచినప్పుడు మెజర్మెంట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఉంటారు కదా. మీరు బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ పెంచినప్పుడు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్లో కూడా 1 ఇంచ్ పెరుగుతుంది కదా పొడవు. అలా తీసుకోవద్దు. అలా మీరు నడుం పొడవు పెంచమని చెప్పిన బ్లౌజులకు కూడా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది అని చెప్పిన బ్లౌజులకి ఎప్పుడైనా మెజర్మెంట్ బ్లౌజ్లోనే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోండి. మీరు బ్యాక్ పార్ట్లో పెంచిన 1 ఇంచ్ పొడవు ఎక్కడ మనం చేసుకోవాలి అంటే షేప్ బెల్ట్ దగ్గర. షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపు అయితే పెంచుకోవాలి ఎప్పుడైనా సరే. షేప్ బెల్ట్ ఈ మిడిల్లో ఓకే అనుకుంటే మిడిల్లో కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్కి ఉన్నట్టు పెంచవచ్చు. మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టేసేయచ్చు షేప్ బెల్ట్ అనేది. ఈ సైడ్ జాయింట్ చేసుకునే దగ్గర ఒక 1 ఇంచ్ మీరు బ్యాక్ పార్ట్లో ఎలా అయితే పెంచారో అది షేప్ బెల్ట్లో పెంచుకోండి ఎప్పుడైనా. ఫ్రంట్ పార్ట్ పొడవులో పెంచుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచారంటే ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారిపోయింది. కిందకి జారిపోవడం వల్ల మీకు షేప్స్ కానీ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కానీ అస్సలు కుదరదండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ నెక్ 15 ఇంచెస్ పొడవు కన్నా ఎక్కువ ఉన్నా లేదా కస్టమర్ మనకి నడుం పొడవు పెంచమని చెప్పినా సరే ఫ్రంట్ పార్ట్లో చేయాల్సిన మార్పులు ఏంటో చూసుకోండి. ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లోనే మీరు పెంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవులో ఎలాంటి మార్పులు చేసుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ పొడవు మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే తీసుకోండి. ఈ 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి షేప్ బెల్ట్ నేను మనకి ఎంత వచ్చింది ఇందాక 13.5 ఇంచులు అయితే వచ్చింది కదా. ఫ్రంట్ పార్ట్ 13.5 ఇంచులు పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకున్నాను. నేను ఈ ఫోల్డ్ చేసిన వారా షేప్ బెల్ట్ తీసుకుంటాను అనమాట. అంటే మనకి షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. మనం ఎప్పుడు ఏం చేస్తాము 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటాం, ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ అయితే పెట్టుకుంటాం కదా. షేప్ బెల్ట్ ఈ సైడ్ వచ్చేసి దీనికి ఇంకో 1/2 ఇంచ్ పెరిగిద్ది అనమాట. అలా ఎప్పుడైనా ఈ పెంచిన వారా మీరు షేప్ బెల్ట్లో తీసుకోండి. అర్థమైంది కదా ఈ వీడియో? ఇంకా అర్థం కాలేదు, ఇంకా వివరంగా చెప్పండి అంటే స్పెషల్గా నేను సపరేట్ వీడియో తీస్తాను. ఫ్రంట్ పార్ట్ కటింగు, షేప్ బెల్ట్ కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది. ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నేను చూపించినట్టు ఎవరైనా బ్లౌజ్ కటింగ్ ట్రై చేశారా, బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ట్రై చేశారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, ప్రిన్స్ కట్ బ్లౌజ్ వేస్తా లేదంటే డ్రెస్ ఇస్తా లేకపోతే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో ఇంకా డిజైన్స్ ఏమన్నా చూపించండి అన్నా కూడా చూపిస్తాను. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.